సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తున్నారా నీకా? నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రైతాంగ పోరాటం స్ఫూర్తితో పాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తర్వాత పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భారతదేశంలో తెలంగాణ కలిసిన సెప్టెంబర్ 17ను కొందరు విలీనమని, మరికొందరు విమోచనమని అంటున్నారని, కానీ ఇది ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్గా ముందుకు తీసుకువెళుతున్నట్లు చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థికంగా ఛిద్రమైన రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ను ఫ్లడ్ సిటీగా మార్చారని, ఆ సమస్యను పరిష్కరించడానికే హైడ్రాను తెచ్చామన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పర్యావరణ రక్షణలో వెనుకడుగు వేయమని, ఇది తమ ప్రభుత్వ గ్యారంటీ అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణలో పాలనే లేదని సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజాపాలనా దినోత్సవం నిర్వహించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, విషజ్వరాలు విజృంభిస్తున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్లను తిట్టడం మానేసి ఇకనైనా రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు నిరాకరిస్తున్నారని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత అమర జవాన్ల స్మృతి స్థల్ వద్ద నివాళులు అర్పించి అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చిందని, నేటి సమాజానికి తెలియదని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించకపోయినా కేంద్రం నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణలో నూతన ఎంఎస్ఎంఈ పాలసీని రేపు ప్రభుత్వం ప్రకటించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమల విధానాన్ని రేపు ఉదయం 11 గంటలకు శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. నూతన పారిశ్రామిక విధానాలను రూపకల్పన చేస్తున్న ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని తయారు చేసింది. కొత్త పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు ఎంఎస్ఎంఈల సమస్యలను పరిష్కరించేలా కొత్త పాలసీ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఎగుమతులు, కొత్త లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల పాలసీలను కూడా త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానాన్ని రేపు మంత్రివర్గం ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన మద్యం విధానంపై మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయిన సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న మద్యం విధానాలను ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రేపు కేబినెట్ సమావేశంలో కొత్త మద్యం విధానంపై చర్చించిన తర్వాత రాష్ట్రాల్లో అమలు చేసేందుకు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు నూతన మద్యం విధానంపై క్షేత్రస్థాయిలో చాలా అధ్యయనం చేశామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ తెలిపారు. వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా మద్యం విధానం అనుసరించారని ఆరోపించారు. ఇకపై రాష్ట్రంలో నాణ్యమైన మద్యంతో పాటు నియంత్రణ, డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రీమియం అవుట్లెట్లు కూడా ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేస్తామని వివరించారు. కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ విధానం ఉంటుందని తెలిపారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం పేరు మారుస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టుగా మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని భూపరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి నిర్మాణాలను ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చే
బుల్డోజర్ సంస్కృతిని ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బుల్డోజర్ చర్యలు ఉండరాదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ల ధర్మాసనం పేర్కొంది. పలు రాష్ట్రాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను కూల్చివేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అక్టోబర్ 1 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని తేల్చి చెప్పింది. ఏదైనా కేసులో నేరారోపణలు ఎదుర్కొనే వారి ఆస్తులను అనుమతి లేకుండా కూల్చివేయడం రాజ్యాంగానికి విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలా ఒక్క అక్రమ కూల్చివేత చేపట్టినా అది రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంది. పబ్లిక్ రోడ్లు, ఫుట్పాత్లు, ఇతర వాటిపై చేపట్టిన అనధికార నిర్మాణాలకు తమ ఆదేశాలు వర్తించవని ధర్మాసనం స్పష్టం చేసింది. రైల్వే లైన్లు, జలవనరుల ఆక్రమణలపై చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 1కి వాయిదా వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఈ విడతలోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ అంశాన్ని ప్రధాని 15 ఆగస్టు ప్రసంగంలో చెప్పినట్లు గుర్తు చేశారు. ఒక దేశం, ఒక ఎన్నిక ఆవశ్యకతను మోదీ గట్టిగా చెప్పారని వివరించారు. తరచూ ఎన్నికలు జరగడం దేశ ప్రగతికి అవరోధంగా మారుతున్నట్లు కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రంలో వరుసగా 3వ సారి అధికారం చేపట్టిన మోదీ సర్కార్ అధికారంలో 100 రోజులు పూర్తి చేసుకున్న వేళ మరో మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి మాట్లాడిన షా మణిపూర్లో జాతి ఘర్షణల నేపథ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు మైతేయి, కుకీ వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. మయన్మార్ నుంచి చొరబాట్ల నియంత్రణకు సరిహద్దుల్లో ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నట్లు అమిత్ షా తెలిపారు. జనగణనకు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఓ ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. 100 రోజుల్లో 15 లక్షల కోట్ల వ్యయంతో కూడిన పథకాలను ప్రకటించడమే కాకుండా పనులు ప్రారంభించినట్లు అమిత్ షా వివరించారు. జంట నగరాల్లో గణేష్ నిమజ్జనోత్సవం నేత్రపర్వంగా సాగుతోంది. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. నిన్ననే భక్తులకు దర్శనాలు నిలిపివేసిన ఉత్సవ కమిటీ సభ్యులు రాత్రి 2 గంటల సమయంలో మహాగణపతిని భారీ క్రేన్ సహాయంతో టస్కర్ పైకి చేర్చారు. తరువాత వెల్డింగ్ పనులు పూర్తి చేసి ఈ ఉదయం 6:30 గంటల తరువాత శోభాయాత్రగా బయలుదేరిన గణనాథుడు వేలాది మంది భక్తులు వెంటరాగా ఖైరతాబాద్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం మీదుగా ఎన్టీఆర్ ఘాట్ చేరుకున్నాడు. అనంతరం హుస్సేన్ సాగర్లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జై జై ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. మరోవైపు పాతబస్తీ నుంచి పెద్ద సంఖ్యలో గణనాథులు నిమజ్జనానికి తరలివస్తున్నారు. పోలీసుల పటిష్ట భద్రత, నిఘా మధ్య శోభాయాత్రలు ఘనంగా సాగుతున్నాయి. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. నగరం నలుమూల నుంచి ట్యాంక్ బండ్కు వేలాదిగా చిన్న, పెద్ద విగ్రహాలు తరలివస్తుండగా అధికారులు, సిబ్బంది షిఫ్టుల ప్రకారం విధులు నిర్వహిస్తూ నిమజ్జనం కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడిన సీఎం క్రేన్ డ్రైవర్లు, ఇతర సిబ్బందికి అప్పుడప్పుడు విశ్రాంతినిచ్చి షిఫ్ట్ల ప్రకారం విధులు నిర్వహించేలా చూడాలని అధికారులకు సూచించారు. జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో నిమజ్జన క్రతువు కొనసాగుతోంది. గణేష్ నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం 8 నుంచి ఈ నెల 19న ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్న పోలీసులు 67 చోట్ల దారి మళ్లింపులు చేసినట్లు వివరించారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు భక్తులు, సాధారణ ప్రజలు సహకరించాలని కోరారు. బాలాపూర్ గణేశుడి లడ్డు మరోసారి స్థానికులకే దక్కింది. లడ్డు వేలంపాటను ప్రారంభించిన కొలను కుటుంబ సభ్యులు 9వ సారి లడ్డూను కైవసం చేసుకున్నారు. కొలను శంకర్రెడ్డి 30,01,000 రూపాయలకు లడ్డూ చేజిక్కించుకున్నారు. 3 స్థానికేతరులతో నువ్వా నేనా అన్నట్లు పోటీపడిన శంకర్రెడ్డి గతేడాది కంటే 3,01,000 రూపాయలు అధికంగా పాడి బాలాపూర్ లడ్డూ విజేతగా నిలిచారు. వినాయక చవితి వేడుకల్లో 40 ఏళ్ల క్రితం లడ్డూ వేలంపాటను మొదలుపెట్టిన తమ కుటుంబానికి మరోసారి గణేశుడి ఆశీర్వాదం లభించడం పట్ల కొలను శంకర్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. బాలాపూర్ లడ్డూను ప్రధాని మోదీకి అంకితం ఇస్తున్నట్లు శంకర్రెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్లో గణేష్ లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాసాలో గణేశుడి లడ్డు 1,87,00,000 పలికింది. తెలంగాణ ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి రాణి కొముదిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాణి కొముదిని ఎస్ఈసీగా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల కమిషనర్గా ఉన్న పార్థసారథి పదవి విరమణ చేయనుండగా ఆయన స్థానంలో రాణి కొముదిని నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు తెలంగాణ విజిలెన్స్ కమిషనర్గా మరో విశ్రాంత ఐఏఎస్ ఎంజీ గోపాల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోపాల్ 3 ఏళ్లు కొనసాగుతారని ఉత్తర్వుల్లో సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ 8వ రోజు కొనసాగుతోంది. బోట్లను బయటకు తీసేందుకు 7 రోజులుగా ఇంజనీర్లు, అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఒక్క బోటు బయటకు రాలేదు. గడ్డర్ల సాయంతో 2 భారీ బోట్లలో ఒక బోటును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నీటిలో మునిగిన పడవను కుక్కేల సాయంతో 3 అడుగుల పైకి ఎత్తినా రాళ్లు అడ్డుపడటంతో బోట్ అక్కడే ఆగిపోయింది. ఇవాళ మరిన్ని కుక్కేలను ఏర్పాటు చేసి బోటును మరింత ఎత్తుకు లాగుతున్నారు. అడ్డుపడ్డ రాళ్ల నుంచి తప్పించాక బోట్ను ఒడ్డుకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ప్రకాశం బ్యారేజ్ను దెబ్బతీసి ప్రజలను చంపేందుకు వైసీపీ నేతలు కుట్ర చేశారని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత ఆరోపించారు. 3 పడవల యజమానులు ఒకరేనన్న ఆమె కుట్ర పన్ని బోట్లను బ్యారేజ్ పైకి వదిలారని మరో మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి బోట్ల తొలగింపు ప్రక్రియను పరిశీలించిన అనిత ఆరోపించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ సింగ్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ, యావత్ బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని ముగించాలని భావించాయని, ఈ ఎత్తులు సాగనివ్వరాదని, అతిషీకి సీఎం బాధ్యతలను అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో అతిషీకి సీఎం బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొంది. పలు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టినట్టే ఢిల్లీలోనూ చేయాలని యత్నించారని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. అందులో భాగంగా జైల్లో ఉండగా కేజ్రీవాల్తో రాజీనామా చేయించాలని చూశారని, ఆ కుట్రలన్నింటినీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కలిసి తిప్పికొట్టారని గోపాల్ రాయ్ వివరించారు. కేజ్రీవాల్ తన అతిపెద్ద బలమైన నిజాయితీతో జైలు నుంచి విడుదలయ్యారని, ప్రజా కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటున్నారని గోపాల్ రాయ్ తెలిపారు. ఢిల్లీకి ముందస్తుగా అక్టోబర్, నవంబర్లో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్కు ఇష్టం లేనప్పటికీ అతిషీని ముఖ్యమంత్రిని చేయాల్సి వచ్చిందని బీజేపీ ఎద్దేవా చేసింది. ముఖ్యమంత్రిగా అతిషీ సింగ్ను కాకుండా మరొకరిని చేయాలని కేజ్రీవాల్ అనుకున్నారని, మనీష్ సిసోడియా ఒత్తిడి వల్లే వెనక్కి తగ్గారని బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా అన్నారు. మనీష్ సిసోడియా వల్లే గతంలో అతిషీకి అన్ని శాఖలను కేటాయించారని విమర్శించారు. ఇప్పుడు సీఎం ముఖం మాత్రమే మారనుందని, అవినీతి మాత్రం అలాగే ఉందని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలు ఆప్ను ప్రశ్నిస్తారని సచ్దేవా స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఒక కీలుబొమ్మను చేయాలని కేజ్రీవాల్ భావించారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఆరోపించారు. అందుకే తనకన్నా బలహీనులను సీఎం చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఈ వివాదాల కారణంగా ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆక్షేపించారు.